షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఈ లోకంలో బంధువుల మధ్యలోనూ, కుటుంబంలోనూ, స్నేహితులలోనూ, నీవు నివసిస్తున్న ప్రదేశం దగ్గర, పనిచేస్తున్న దగ్గర, ప్రతి దగ్గర మంచివాళ్ళు, నీతిమంతులు అని అనిపించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో. ఎంత ప్రయత్నం చేసినా 100కి 100 పాళ్ళు అందరినీ ఒప్పించలేరు కదండి. మరి అలాంటప్పుడు దేవుని దగ్గర నీతిమంతుడు, నీతిమంతురాలు అని ఎలా అనిపించుకోగలవు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి గ్రంథము, ప్రతి మతము బోధిస్తున్నది ఏమిటి? ఆరని అగ్ని ఉందని, దేవునితో సదాకాలము జీవించే జీవితము ఉంది అని. దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనిపించకపోతే ఈ శరీరాన్ని విడిచే దినం ఒకరోజు వస్తుంది కదా. దాని గురించి ఆలోచించవా? లోక సంబంధమైన విషయాల గురించి ఇంతగా ఆలోచించే నువ్వు, ఇన్ని జాగ్రత్తలు తీసుకునే నీవు ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించకపోతే? ఎవరైతే క్రీస్తు నా ప్రతి ఒక్క పాపమును ఆయన భుజాల మీద వేసుకొని శాపమై నా కొరకు మరణించి తిరిగి లెగిచి ఈనాడు జీవిస్తున్నాడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతాను అని తీర్మానం తీసుకుంటారు, అటువంటి వారు విశ్వాస మూలముగా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనిపిస్తారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. నీ సొంత క్రియల వల్ల నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనిపించవు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారికి ఏ శిక్షావిధి లేదు అని బైబిల్ సెలవిస్తున్న ప్రకారము నీవు దేవుని ముందు నిలబడే ఆ సమయం వచ్చినప్పుడు నీవు కలిగి ఉన్న విశ్వాసమే నిన్ను నీతిమంతుడిగా సదాకాలము దేవునితో జీవింపచేస్తుంది. ప్రార్థన. దేవా, ఈ వాక్యము విన్నవారి హృదయంలో ఫలింపచేయండి. నీ యందు సంపూర్ణమైన విశ్వాసము నిలపగలుగుటకు పరిశుద్ధాత్ముని సహాయముతో అడుగులు ముందుకు వేయటము, నీ సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసము ద్వారా నీ దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడుటకు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.